హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో చిప్స్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ పొటాటో చిప్స్ పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఈ చిప్స్ ఎలా తయారు చేయాలో చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ తెలియని వారి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే చిన్న చిన్న పొటాటోస్ ఒక 6 అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాటర్లో వేసి 2-3 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. ఇక్కడ పొటాటోస్కి అయితే నేనైతే తొక్క అయితే తీయట్లేదండి. అలాగే ఉంచేసి నేను కటర్ తోటైతే కట్ చేసుకుంటున్నానండి. నా దగ్గర చిన్న కటర్ మాత్రమే ఉంది కాబట్టి నేను చిన్న చిన్న పొటాటోస్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర పెద్ద కటర్ కనుక ఉంటే పెద్ద పొటాటోస్ తీసుకోండి. చిప్స్ అయితే పెద్దగా అయితే ఉంటాయండి, బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ తెల్లగా అయ్యేంత వరకు ఈ ముక్కల్ని 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. పొటాటోస్ని చాలా పలుచగా అయితే కట్ చేసుకోవాలండి. మనం ఎంత పలుచగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా అయితే చిప్స్ అయితే వస్తాయండి. చూడండి, నేనైతే ఎంత పలుచగా కట్ చేసుకున్నానో. ఇలా కట్ చేసుకుని బాగా వాష్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే వీటిని పక్కన పెట్టేయాలండి. ఇలా వాటర్ తోటైతే పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1/2 అవర్ వాటర్లో పక్కన పెట్టిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇందాక మీరు చూసిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూస్తున్నారు కదండి. ఈ ముక్కలు అయితే చాలా స్టిఫ్గా అయితే తయారైనాయండి. చాలామంది కట్ చేసిన తర్వాత హాఫ్ బాయిల్డ్ అయితే వీటిని అయితే చేస్తారండి. కానీ నేనైతే ఇలానే చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదండి. నేనైతే ఇలాగే చేస్తానండి. తర్వాత మరలా ఒకసారి వీటిని వాష్ చేసుకొని వాటర్ ఏమీ రాకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని పొటాటో చిప్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అని ఈవిడ మనకి చెప్పి దేని మీదో చేస్తుంది, అందుకే కనుక ఈవిడికి క్రంచీగా వస్తాయేమో చిప్స్ అని అయితే మీరైతే అనుకోవద్దండి. ఇది కరెంట్ స్టవ్ అండి. దీని మీద చేసిన మనం రెగ్యులర్గా చేసుకునే స్టవ్ మీద చేసిన ఒకేలా అయితే వస్తాయండి. నాకు ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను, నాకు ఇది అలవాటు కాబట్టి నేను దీని మీద అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. దీన్ని కిచెన్ కింగ్ అని అయితే అంటారండి. దీని గురించి నేనైతే ఒక వీడియో అయితే చేశానండి. ఎవరైనా చూడని వారు ఉంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఆయిల్లో బబుల్స్ అన్నీ తగ్గిపోయాక ఈ పొటాటో చిప్స్ గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మనమైతే సపరేట్గా అయితే తీసేసుకోవాలండి. ఒకసారి వీటి సౌండ్ అయితే మీరు వినండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కరకరలాడుతూ అయితే వచ్చాయో. తర్వాత ఒక బాక్స్ తీసుకొని వీటిలో సగం అయితే బాక్స్లోకి వేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి షేక్ చేసుకోవాలండి. ఉప్పు కారం ఈ చిప్స్కి పట్టేలాగా షేక్ చేసుకోవాలి. అలా అని బాగా స్పీడ్గా అయితే షేక్ చేయకండి. చాలా క్రంచీగా ఉన్నాయి కదండి, ముక్కలైపోగలవు. స్లోగా అయితే షేక్ చేయండి ఫ్రెండ్స్. ఇవి బాగా కలిసిన తర్వాత మిగిలిన సగాన్ని కూడా ఇదే బాక్స్లోకి అయితే వేసుకుని కొంచెం కారం, కొంచెం సాల్ట్ మరలా అయితే నేనైతే వేస్తున్నానండి. వేసి ఇందాక చెప్పిన విధంగానే మూత పెట్టి లైట్గా అయితే మొత్తం కలిసేలాగా షేక్ చేస్తున్నానండి. ఇవి డీప్ ఫ్రై ఐటెం కాబట్టి హెల్త్కి అంత మంచిది కాకపోయి ఉండొచ్చండి. కానీ పిల్లలు వీటిని ఇష్టపడతారు కదండి. బయట కొని తెచ్చి పెట్టే కన్నా ఇలా ఇంట్లో రెడీ చేసి పెడితే ఎంతో కొంత మంచిది కదండి. అందుకనే నేనైతే ఇలా అయితే రెడీ చేశానండి. ఫైనల్గా
విన్నారు కదండి, చూసారు కదండి ఎంత క్రంచీగా వచ్చాయో. నేను ఈ చిప్స్ రెడీ చేసేసరికి స్కూల్ నుంచి మా చిన్నబాబు అయితే వచ్చాడండి. మా బాబుకి ఈ చిప్స్ అంటే చాలా ఇష్టమండి. పొటాటో చిప్స్ అని చెప్పి 2 లాగించేసి సూపర్ అని చెప్పి అయితే చెప్పాడండి. వాడి ఎక్స్ప్రెషన్ చూసారా అండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.